ఆర్ యు రెడీ? మన సాక్ష్యములో శక్తి ఉంది. మన సాక్ష్యంలో ఏముంది అంటే దానికి అర్థం ఏంటి? మీ అమ్మాయిని దేవుడు స్వస్థపరిచాడు, ఇంకొకళ్ళు చెప్తున్నావు, దాన్ని ఏమంటారు? మీ అబ్బాయిని స్వస్థపరిచాడు, ఇంకొకళ్ళు చెప్తున్నావు, ఏమంటారు దాన్ని? మీ అమ్మాయిని దేవుడు స్వస్థపరిచాడు, ఇంకొకళ్ళు చెప్తున్నావు, ఏమంటారు దాన్ని? ఆ సాక్ష్యములో ఏముంది? శక్తి ఉంది. దేవుని వాక్యానికి గొప్ప శక్తి ఉంది. యేసయ్య రక్తానికి గొప్ప శక్తి ఉంది. పరిశుద్ధాత్మ దేవునికి గొప్ప శక్తి ఉంది. నీ సాక్ష్యానికి కూడా గొప్ప శక్తి ఉంది. టెస్టిమనీ తెలుగులో ఏమంటారు? సాక్ష్యం. ఇంగ్లీష్లో టెస్టిమనీ. ఆర్ యు రెడీ? టెస్టిమనీ అన్న మాట ఏ మూల పదము నుండి వచ్చిందంటే డూ ఇట్ అగైన్. డూ ఇట్ అగైన్ చెప్పండి అన్న మూల పదములో నుండి వచ్చింది. ఏంటిది? టెస్టిమనీ. అంటే కోర్టులో సాక్ష్యానికి రమ్మంటారు. ఏమంటారు? సాక్ష్యానికి రమ్మంటారు. సాక్ష్యానికి రమ్మనగానే జడ్జి గారు అడుగుతారు, ఓయ్ సాక్ష్యం చెప్పాయా అనగానే అక్కడ ఏం జరిగిందో మరలా నువ్వేం చేస్తున్నావు? రిపీట్ చేస్తున్నావు. అక్కడ ఏం జరిగిందో దాన్ని రిపీట్ చేస్తున్నావు. టెస్టిమనీ అంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వు సాక్ష్యం చెప్తుండగా నీ బతుకులో జరిగింది విన్నవాడి జీవితంలో నేను రిపీట్ చేస్తా. బైబిల్లో ఉన్న సాక్ష్యాలు నీ ఇంట్లో నేను రిపీట్ చేస్తా. బైబిల్లో జరిగిన సంఘటనల వల్ల నేను రిపీట్ చేస్తా. నీ టెస్టిమనీలో పవర్ ఉంది. నీ సాక్ష్యములో ఏముంది? పవర్ ఉంది. దేవుని బిడ్డలారా, మన సాక్ష్యాలు మనం చెప్పం, కానీ చెప్పాలి. ఏం చేయాలి? చెప్పాలి. అవి పెద్ద సాక్ష్యాలై ఉండొచ్చు, కొన్ని థ్రిల్లింగ్తో కూడిందై ఉండొచ్చు, కొంత మామూలై ఉండొచ్చు, కొంతది ఏకసాధారణ ఉండొచ్చు. అయినా సాక్ష్యం చెప్పాలి. ఏమని చెప్పాలి తెలుసా? ఇదివరకు నా బతుకు ఇలా ఉండేది, ఇప్పుడు యేసే నమ్ముకున్నాక ఇలాగుంది. నువ్వు ఆ మాట చెప్తుండగా నీలో జరిగిన దేవుని శక్తి, నీలో జరిగిన దేవుని కార్యం ఎదరోడు జీవితంలో జరిగిద్ది అన్నమాట. డూ ఇట్ అగైన్. ఎవరో నా దేవుడు అంటున్నాడు, ఐ విల్ రిపీట్ ఇట్ అగైన్. మరలా నేను ఆ శక్తిని ఆపరేట్ చేస్తాను అన్నాడు. హల్లెలూయా. ఏమండి, మీ అమ్మాయికి బాగోలా, మీ అమ్మాయికి బాగోకపోతే హాస్పిటల్ చుట్టూ తిరిగావు, కానీ ఏం కలగలా? స్వస్థత కలగల. స్వస్థత కలగకపోతే యేసు ప్రభు వారు మీ అమ్మాయిని ఏం చేశారు? స్వస్థపరిచాడు. అది నువ్వేం చేస్తున్నావు? అది ఇతరులకు వెళ్ళి చెప్తున్నావు. అదేంటిది అంటే మీ అమ్మాయి బతుకులో ఏ పవర్ అయితే ఆపరేట్ అయిందో, మీ అమ్మాయి జీవితంలో ఏ కార్యం అయితే జరుగుతుందో, నువ్వు చెప్తుండగా అదే కార్యం ఎదురోళ్ళ జీవితంలో కూడా జరిగిస్తాడు. అంత పవర్ ఉంది మన సాక్ష్యంలో. చెప్పాలి, నీ ఫ్రెండ్స్కి చెప్పాలి, నీ కొలీగ్స్కి చెప్పాలి. అలా చెప్పడం వల్ల జరిగేది ఏంటి తెలుసా? వాళ్ళకి ఆదరణ, వాళ్ళకి స్వస్థత, నీకు విజయం. ఇంకొక మాటలో చెప్పాలంటే నువ్వు చెప్తుండగా సాక్ష్యం నీలో ఉన్న రోగాణువులు మృతం చెందుతాయి, నిరుత్సాహం దూరం అయిపోద్ది. ఎందుకంటే ఆ పవర్ మళ్ళీ ఆపరేట్ అవుతుంది అన్నమాట. ఒక క్షణం, మన మందిరంలో ఒక మధ్య వయస్కురాలు వస్తుంది. ఆమె నా దగ్గరికి వచ్చి ఏముంది తెలుసా? వాళ్ళ అమ్మతో. ఆమె పక్కన ఉంది వాళ్ళ అమ్మ, పెద్ద వయసు ఆమె. ఆ పెద్ద వయసు అమ్మ తన కూతుర్ని చూపెట్టేమో తెలుసా? బాబు, నువ్వు దైవజనుడు కనుక నేను చెప్తున్నా, 15 సంవత్సరాల నుండి నా కూతురికి రక్తస్రావం అయ్యా, కుటుంబం విడిపోతుందయ్యా, అల్లుడు ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అంటున్నాడయ్యా, ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా స్వస్థత లేదు. మనసులో అనుకున్న బైబిల్ గ్రంథములో యేసయ్యా ఆమెకి 12 సంవత్సరాలే, ఈమెకి 15 సంవత్సరాలు. ఏంటి దేవుడా, మేము ప్రార్థన చేస్తున్నాం, అక్కడికి వెళ్ళాం, ఇక్కడికి వెళ్ళాం, అక్కడికి వెళ్ళాం, ఇక్కడికి వెళ్ళాం, ఇప్పుడు ఇక్కడికి వచ్చాం, ప్రార్థన చేయవా బాబు? ఇలా కుటుంబం విడిపోయేటట్టుంది, వాళ్ళ భార్య భర్తలు విడిపోయేటట్టున్నారు. అటువంటప్పుడు మన మందిరంలో నేను ఆమెను ఉద్దేశించి చెప్పలా, ప్రసంగం 2వ పాయింట్లో రక్తస్రావం స్త్రీ గురించి చెప్తున్నా. రక్తస్రావం కలిగిన స్త్రీ స్వస్థత పొందిందే, అది ఆమె చెప్పినా, హల్లెలూయా, అది ఆమె యేసయ్యకి చెప్పినా, అది వాళ్ళ బంధువులకు చెప్పినా, ఆ సాక్ష్యాన్ని ఏం చేశారు?
చెప్పాలి. అది రికార్డ్ చేశారు. అందువల్ల నీ ఇంట్లో జరిగిన సాక్ష్యాలు ఒక 2 పేజీలు రాసి పెట్టండి. నెక్స్ట్ తరానికి అందాలి, నెక్స్ట్ వాళ్ళకి అందాలి. రాసి పెట్టండి. ఈ రోజు నుండే తీసుకోండి. నువ్వు చచ్చిపోయే లోపల ఒక చిన్న సాక్ష్యం రాసే చచ్చిపో. ఇప్పుడే స్టార్ట్ చేయండి తొందరగా. హల్లెలూయా. కొంతమంది చదవాలన్నమాట రికార్డ్. నా బతుకు ఇలా ఉండేది, దేవుడు కార్యం చేశాడని. ఎలా చదివి చేస్తాడు తెలియదు మనకి. నమ్మండి, ఆమె చెప్పిన సాక్ష్యం రాసిపెట్టాడు అక్కడ. ఆమె చెప్పిన సాక్ష్యం రాసిపెట్టాడు. అదే సాక్ష్యాన్ని నేను ప్రసంగం చేస్తుండగా ఆ స్త్రీకి మందిరంలో దేవుడు స్వస్థత ఇచ్చాడు. ఆ మరుసటి రోజున తల్లి కూతురు సోమవారం ఇక్కడ ప్రార్థన చేస్తుండగా వచ్చి ఆమె ఆనందం చూడాలి. 15 సంవత్సరాల తర్వాత దేవుడు నాకు స్వతంత్రం ఇచ్చాడన్నా. నేనన్నా నా చెయ్యి ఏమి నీ మీద వేయలేదు, ఏం జరిగింది? ఆమె చెప్తుంది సాక్ష్యం. నువ్వు అది చెప్తుండగానే నా శరీరంలో అద్భుతం జరిగింది. ఉండండి, డూ ఇట్. టెస్ట్ మనీ అన్నమాట కదా. డూ చెప్పండి. డూ అమ్మ, డూ అనండి అమ్మా. గట్టిగా డూ ఇట్ అగైన్. కోర్టులో సాక్ష్యం. అక్కడ ఏం చూసావో అదే రిపీట్ చేయాలి. నా దేవుడు అనేది ఐ విల్ రిపీట్ అగైన్ ఫర్ యూ. ఈ పగటి వేళ నజరేయుడైన యేసు నామములో ఏ బలహీనత గుండా నువ్వు వెళ్తున్నావో మరలా నువ్వు సాక్ష్యం చెప్తుండగా దాన్ని నేను రిపీట్ చేస్తాను ఇంకొకళ్ళు. హల్లెలూయా. ఒక పాస్టర్ గారు చెప్తున్న సాక్ష్యం ఆయన పుస్తకంలో ఇలా రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే 38 సంవత్సరాల పక్షవాయు రోగిని దేవుడు స్వస్థపరిచాడు. అదేంటిది? ఆయన సాక్ష్యం అండి. నేను ఇలా ఉండేవాడిని, దేవుడు స్వస్థపరిచాడని సాక్ష్యం. పాస్టర్ గారు ఆ ప్రసంగం చేస్తుండగా, అది ఆయన చర్చి కాదంట, ఇంకొక చోట ఆ ప్రసంగం చేస్తుండగా ఒక మధ్య వయస్కుడు ఉన్నాడంట. యాక్సిడెంట్ జరిగింది. ఒక కాలు మాత్రం ఇలా ఉంటుంది, ఇంకొక కాలు ఇలా తిరిగి ఉంటుంది. ఆపరేషన్ సక్సెస్ అవ్వాల, ఇలా తిరగట్లా, ఇలా ఉంటుంది. అంటే ఆయన ఇలా నడుస్తాడు. ఎంత కష్టమో చూడండి. 18 సంవత్సరాల స్థితి అదే. ఎంత ఆపరేషన్ చేసినా ఉన్నట్లా. అది ప్రసంగం చేస్తుండగానే ఆయన కాలు అలా తిరిగిపోయింది. టెస్ట్ మనీ. నీ సాక్ష్యములో శక్తి ఉంది. ఐ విల్ డూ ఇట్ అగైన్. ఈరోజు ఇక్కడ కూర్చున్న నీతో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది, నీ సాక్ష్యాలు ఇది వరకు చెప్పేవాడివి, చెప్పే దానివి. అప్పుడు నీ బతుకు ఎలా ఉందో నువ్వు గమనించి చూడు. ఇప్పుడు నువ్వు చెప్పడం ఆపేశావు, నీ ఇంటి పరిస్థితి ఎలాగుందో నువ్వు చూడు. ఇది వరకు నీ ఆర్థిక స్థితి, దేవుని గురించి నిలబడినప్పుడు నీ బతుకు ఎలా ఉందో చూడు. చెప్పడం ఆపేశావు, ఇప్పుడు ఎలాగుందో చూడు. నువ్వు కావాలని ఆపలా, నీకు తెలవకుండా ఆపేశావు. నా సాక్ష్యంలో ఏ శక్తి ఉంది అని. శక్తి ఉంది, అది నిన్నే నాకు తెలిసింది. ఫిలదెల్ఫియా మందిరంలో యేసే చేసిన అద్భుతాలు. ఇంకొక మాటలో చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రంలో ఏ సంఘంలోనే చేయలేని అద్భుతాలు మన మందిరంలో చేస్తున్నాడు ఆయన. 4 కోట్ల రూపాయల అప్పుతో వచ్చాడు ఒక బ్రదర్. ఆ వ్యక్తి ఇప్పుడు యూట్యూబ్లో వచ్చింది. దానికి వ్యూస్ ఎక్కువైపోతున్నాయి. 4 కోట్లు అప్పులో ఉన్న వ్యక్తి బయటకు వచ్చాడంటే ఎవడ నమ్మట్లా. చూసి కింద కామెంట్స్ రాస్తున్నాడు, బాబోయ్ మీ దేవుడు గొప్పవాడు. ఎప్పుడైతే ఆ టెస్ట్ మనీ వాళ్ళు చదువుతారో అప్పులో ఉన్న వాడికి ఆ దేవుని శక్తి వాళ్ళలోనికి వెళ్తుంది అన్నమాట. ఏమండి, అక్కడ అద్భుతం జరిగిందంటే దేవుని దిగుతున్నాడు అక్కడ. హల్లెలూయా. 38 సంవత్సరాల నుండి కోనేటి పక్కన పడుకున్న వ్యక్తి దగ్గరికి యేసయ్య వెళ్ళాడు. నీ ఇంట్లో గర్భఫలం కలిగిందంటే మీ ఇద్దరి మధ్య వచ్చాడు అక్కడికి. క్యాన్సర్ తగ్గిందంటే మీ మధ్యకి వచ్చాడు ఆయన అక్కడికి. నీకు కనబడట్లా అంతే. ఈరోజు యేసయ్య మన మధ్యలో ఉన్నాడు. ఆత్మీయ నేత్రాలతో నేను చూడగలుగుతున్నాను ఆయన్ని. హల్లెలూయా. నీ టెస్టిమనీలో పవర్ ఉంది. హల్లెలూయా. ఆర్ యు రెడీ? చాలా నిరుత్సాహంగా ఉంటా. ప్రసంగం చేయగానే మీకు వస్తారు కాదు, నాకు వస్తుంది. ఎందుకంటే ఆ పవర్ నాలో నుండి మీలో రిలీజ్ అవుతుందన్నమాట. హల్లెలూయా. నీ సాక్ష్యం నువ్వు చెప్తుండగా ఆ పవర్ మళ్ళీ ఆపరేట్ అవుతుంటుంది. ఆర్ యు రెడీ? ఈరోజు మళ్ళా నువ్వు సాక్ష్యాలు చెప్పాలి. ఆర్ యు రెడీ? పక్కన కూర్చున్నావు, మీ ఫ్రెండ్ కాదు, ఏం కాదు, నీరసంగా ఉన్నాడు. ఏంటి సార్ అంత నీరసంగా ఉన్నారు? ఏం చేస్తావయ్యా, పెద్ద కొడుకు మాట ఎందో, పెద్ద కాళ్ళ మాట ఎందో, చిన్న కాళ్ళ మాట ఎందో. మా అల్లుడు ఉన్నాడంటే అదో వెరైటీ, చిన్న అల్లుడు ఉన్నాడంటే అదో వెరైటీ,
పెళ్ళో అనుకున్నా, పెళ్ళి చేశాను, నాకు పెళ్ళి అయిపోయింది. అప్పుడు వెంటనే చెప్పడం సాక్ష్యం, టెస్ట్ మనీ. హల్లెలూయా. అంతేగాని టెస్ట్ మనీ. ఏమండి, మా ఇంట్లోనండి మా కూతురు అల్లుడికి బాగుండేది కాదు అంటే అబద్ధ సాక్ష్యాలు చెప్పమని కాదు నేను అనేది. నీ ఇంట్లో జరిగింది చెప్పే. అది చిన్నదైనా సరే పెద్దని చెప్పేసేయి. అప్పులో ఉన్నావా, ఆయనకి నీకు సాక్ష్యానికి ఏ మ్యాచింగ్ ఉండదు, చెప్పేయి. మ్యాచింగ్ ఉండదు. ఆయనేమో పిల్లల గొడవ, నీదేమో అప్పులు గొడవ. అప్పుల్లో ఉండి దేవుడు రక్షించని చెప్పు, ఆ పవర్ ఆపరేట్ అయిపోతుంది. అక్కడ ఎక్కడికి వెళ్ళడు, మందిరానికి వస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మళ్ళా సాక్ష్యాలు చెప్పాలి. నీ సాక్ష్యంలో ఏముంది? బైబిల్ గ్రంథంలో సాక్ష్యాలు చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఒకటి మన పౌలు, మాట్లాడితే సాక్ష్యం చెప్పేస్తాడు. నేను అనుకున్నా అపోస్తల కార్యములోనే 3 సార్లు చెప్పాడు. ఏంటిది? సాక్ష్యం. అంతేకాని చర్చిలోగా చెప్పింది సాక్ష్యం. ఒకటోసారి చెప్పాడు, రెండోసారి చెప్పాడు, మూడోసారి మళ్ళీ అపోస్తల కార్యం 26వ అధ్యాయంలో కూడా చెప్తున్నాడు. సాక్ష్యం చెప్తుంటే అక్కడ అగ్రిపా రాజు ఉన్నాడు. ఆమేనండి. ఏ రాజు? అగ్రిపా రాజు. గవర్నర్ అయిన ఫెలిక్స్ ఫేస్తో ఉన్నారు. సాధారణ ప్రజలు, రాజులు అందరూ ఉండగా, అన్నా నాకు టైం ఇస్తారా? మాట్లాడితే టైం అంటావు నువ్వు అంటే, చిన్న టైం అని నేను చెప్తాను ఏంటో అని. అది చెప్పు. గౌరవనీయులైన రాజుగారికి అమ్మా. అదే మనం అయితే ఎవరిని గౌరవించాలో అంతేగా. నేను ఎప్పుడు నమ్ముకున్నాను, నేను ఎవరిని గౌరవించానంటే కుదరదు. అక్కడ అధికారిని అధికారిగా గౌరవించాలి, మంత్రి గారిగా గౌరవించాలి, దైవజనుడిగా గౌరవించాలి. వెంటనే అని చెప్పి గౌరవనీయులన్న రాజుగారికి తెలియపరిచేది ఏమనగా, గవర్నర్ గారికి తెలియపరిచేది ఏమనగా, పక్కనోడు అన్నాడు, ఇంత గౌరవిస్తున్నాడంటే ఏదో ఉందన్న వెనకాల. మళ్ళీ ఏమన్నా తెలుసా? సహోదరులారా అన్నారు. అబో, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నారు. అరే రెడీ బా, ఆ మాట ఒక్కటి చాలు. సహోదరులారా, సహోదరుడు అవనే అవకపోయి మనకు అనవసరం అన్నాడు. అనే సాక్ష్యం ఆరంభించాడంతే. సాక్ష్యాన్ని మార్చలేము. మరలా డూ ఇట్. ఫస్ట్లో ఆపరేట్ అయిన శక్తి మళ్ళా ఆపరేట్ అవుద్ది. ఎన్నిసార్లు చెప్పిన ఆపరేట్ అవుద్ది. ఈ పవర్ తగ్గదు. ఉండండి, ఇప్పుడు ఆమె చెప్పే కొలది పవర్ ఎక్కువ అవుతూ ఉంటుంది అన్నమాట. పౌలు చెప్పాడు, అసలు ఈంది సాక్ష్యం మామూలా? వెళ్తుంటే లైట్ పడి కింద పడిపోవటం మామూలు పవర్ అది. సాక్ష్యం చెప్పాడు. సాక్ష్యం చెప్పగానే ఆ అగ్రిపా రాజు అంటాడు, బాబు నీ ప్రసంగం ఆఫే, నన్ను కూడా క్రైస్తవుని చేసేటట్టున్నావు నువ్వు. ఆ ఫేస్ ఏమన్నాడు తెలుసా? నువ్వు చెప్తుంటే భయం వేస్తున్నాయా? అబే ఫెలిక్స్ ఏమన్నా తెలుసా? ఈ రోజుకి చాలు, రేపేంటా నీ ప్రసంగం. బాబోయ్, నీ సాక్ష్యంలో పవర్. యోహాను సువార్త 4వ అధ్యాయం 39వ వాక్యం గట్టిగా, నేను చేసినవన్నీ నాతో చెప్పెనని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క గట్టిగా మరి చెప్పండి, స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. ఎవరు చెప్పిన సాక్ష్యం? సమరయ స్త్రీ చెప్పిన సాక్ష్యం. హల్లెలూయా. సమరయ స్త్రీ 5 పురుషులకు భార్య. ఇంకొక పురుషుని అపాయింట్మెంట్ తీసుకుంది సమరయ స్త్రీ. ఆమె ఉదయం పూట నీళ్లు చేదుకోవడానికి, నీళ్లు తోడుకోవడానికి రాదు. సాయంత్రం పూట రాదు. ఎప్పుడే వస్తుంది? గల్ఫ్ దేశాల్లోనూ ఇస్రాయేల్ దేశాల్లోనూ బాగా ఎండ, అందువలన పొద్దున్నే వచ్చి నీళ్లు తోడుకుంటారు, లేకపోతే సాయంత్రం వచ్చి నీళ్ళు చేదుకొని తోడుకుంటారు. మధ్యాహ్నం ఎవ్వరు కూడా రారు. కానీ మీ మధ్యాహ్నం రావడానికి గల కారణం ఏంటి తెలుసా? ఉదయం వస్తే అందరు స్త్రీలు గుసగుసలు ఆడుతుంటారు. సాయంత్రం వస్తే తోటి స్త్రీలు గుసగుసలు ఆడతారు.
ఈమె గురించి అందరికీ తెలుసు. మధ్యాహ్నం అయితే ప్రైజ్ ది లార్డ్, మానసికంగా నలిగిపోయింది, శారీరంగా నలిగిపోయింది, ఆర్థికంగా నలిగిపోయింది, మనుషుల వలన నలిగిపోయింది, బంధువుల వలన నలిగిపోయింది. ఒంటరిగా వస్తుంది. యేసయ్య చూశాడు. హల్లెలూయా. ఒక్కడే వెళ్ళాడు. హల్లెలూయా. ఈ రోజున ప్రపంచానికి దూరం అయిపోయావేమో, నలిగిపోతున్నావేమో, ఒంటరిగా ఉన్నావేమో, నీ దగ్గరికి వస్తాడు ఆయన. రాగానే యేసయ్య ఆమెతో మాట్లాడమ్మా, నీళ్ళు ఇస్తావా? నేను అంటరాని దాన్ని, సమరయురాలిని, నువ్వు యూదుడివి, నీకు నాకు. నేను ఆ సమరయ స్త్రీని అనుకోండి. యేసు ఎక్కడ ఉన్నాడు? నేను అంటరాని దాన్ని, నేను సమరయురాలిని, నువ్వు యూదుడివి, నా దగ్గరికి వచ్చేవేంటయ్యా, దాహం వేస్తుందమ్మా అని అదేదో పెద్ద కాన్ఫరెన్స్ పెట్టింది ఆమె. కాన్ఫరెన్స్ ఆపేసేసి అన్నాడు, మీ వారిని తీసుకురామ్మా. అస్సలు తిట్టాడండి. మీరు చెప్పండి అమ్మా. ఒక్క మాట ఏమన్నా తిట్టాడా? చెప్పండి అమ్మా, చెప్పండి. తిట్టాడా? దూషించాడా? ఏయ్ అన్నాడా? అదే నువ్వే అయితే ఎవరి గురించి నీకు కొంచెం తెలిస్తే చాలు, ఏదో పెద్ద నువ్వు బుద్ధిమంతురాలు, సంఘానికి అధ్యక్షురాలాగా ఆ మీద బురదేసేసి నలిపేస్తాం అంతే. ఒక్క మాట కూడా ఆమెను తిట్లా, ఒక్క మాట కూడా ద్వేషించలా. ఒక తండ్రి కూతురుతో డీల్ చేసినట్టుగా. యేసయ్యకి తెలుసు, ఒక క్షణం యేసయ్యకి తెలుసు ఆల్రెడీ గాయపడి ఉంది, మళ్ళా నేను గాయపరచకూడదామని. ఆల్రెడీ గాయపడి ఉంది, ఆల్రెడీ ముక్కలైపోయి ఉంది, ఆల్రెడీ నలిగిపోయి ఉంది. సంఘములో గాయపడొస్తున్నావు నువ్వు. నా పని నిన్ను మళ్ళా గాయపరచడం కాదు, నిన్ను హింసించడం కాదు, నిన్ను పొడవటం కాదు, నేను కాదు, నాలో ఉన్న యేసయ్య నీ గాయాన్ని కడుతున్నాడు ఆయన. హల్లెలూయా. ప్రజలు దిక్కులాగా చర్చికి వస్తున్నారు, ప్రజలకి మార్గంలాగా చర్చికి వస్తున్నారు. నా పని మిమ్మల్ని గాయపరచడం కాదు, నీ గాయాన్ని కట్టడం. గాయపరిచే లోకానికి నాన్న కూడా గాయపరుస్తున్నాడు, గాయపరిచే లోకానికి అమ్మ కూడా గాయపరుస్తుంది, బంధువులు గాయపరుస్తున్నారు, విశ్వాసులు గాయపరుస్తున్నారు. ఇటువంటి టైంలో యేసయ్య నిన్ను ఆదరించాలంటే ఈ మట్టి బొమ్మను నిలబెట్టి నిన్ను ఆదరిస్తున్నాడు ఆయన. దానికి అర్థం నా యేసయ్య గాయపరచడానికి కాదు. తండ్రి తన బిడ్డను బాగు చేయాలంటే అప్పుడప్పుడు శిక్షిస్తాడు, అప్పుడప్పుడు గాయపరుస్తాడు. గాయం చేయవాడు నేనే, గాయం మాన్పువాడు కూడా నేనే. ఆర్ యు రెడీ? మీ వారిని తీసుకురామ్మా. ఈ ఒకే ఒక మాట అంది, నాకు భర్తలే లేరు అంది. నువ్వు చెప్పింది కరెక్టే. అసలు ఇంకొకటికి అయితే బీపీ వచ్చేయాలి, ఆమె గురించి తెలుసు కనుక. ఏసీ అన్నాడు, నువ్వు చెప్పింది కరెక్టేనన్నా, కానీ నీకు ఇదివరకు 5 ఉన్నారు, ఇప్పుడున్నవాడు నీవాడు కాడు. ఫ్లాట్ అయిపోయింది అంతే. నేనే గనక విద్యాధపురం సెంటర్లోనికి వెళ్ళి అటువంటి స్త్రీ ఉందనుకో, మీ వారిని తీసుకురా అమ్మా. అన్నయ్య మాకు వారే లేరు, నాకు భర్తలే లేరు అన్నాను. నీకు ఇదివరకు 5 ఉన్నారు, ఇప్పుడున్నవాడు నీవాడు కాదంటే మహిళా మండలి కలిసి వచ్చేసేది. ఫ్లాష్ న్యూస్. బహిరంగంగా అవమానపరిచిన పాస్టర్. అసలు నా ప్రసంగాలు వ్యూస్ ఎక్కువ లేవు, మీ ఈ వ్యూస్ మాత్రం ఎక్కువైపోతాయి. ఎప్పుడు ఇలాంటి దొరుకుతాయా అని చూస్తుంటారు జనాలు. చెక చెక చెక. ఆర్ యు రెడీ? గట్టి ఆర్ యు రెడీ? బ్రేకింగ్ న్యూస్. చెక్ చెక్ చెక్. నా బొమ్మలో చూపెడుతుంటారు. చిక్ చిక్ చిక్. అన్నయ్య 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 చిక్ 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 అనుకోండి. ధన్ 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 ధన్. ఇది ఇప్పుడు ఫ్లాషింగ్ న్యూస్ బహిరంగంగా. తదుపరి న్యూస్ తర్వాత చూస్తూనే ఉండండి TV9. అంటే ఏ పని చేసుకోవద్దు, మీరు ఇదే చూస్తూ ఉన్నాడు రా బాబా అని. ఆర్ యు రెడీ? ఫ్లాష్ న్యూస్లో వచ్చేది. కానీ యేసయ్య మాట చెప్పగా సరెండర్ అయిపోయింది. ఆయన వర్డ్లో ఉన్న పవర్ అది, ఆయన వాక్కులో ఉన్న శక్తి అది. వెలుగు కలుగులుగాక అయిపోయిందంటే అక్కడ. లాజరు బయటికి రా, వచ్చేసాడు అంతే బయటికి. నువ్వు వెళ్ళు,
నీ కూతురు స్వస్థత పొందింది అన్నాడు. అంతే. ఆయన వర్డ్లో ఉన్న పవర్. మీకు తెలుసా ఈమె వెళ్ళి ఏం చేసింది తెలుసా? సాక్ష్యం ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పడం ప్రారంభించింది. నా గురించి చెప్పినోడి దగ్గరికి రండి, నా గురించి చెప్పినోడి దగ్గరికి రండి, నా గురించి చెప్పినోడి దగ్గర రండి. ఆమె సాక్ష్యం పవర్. ఉండండి. యేసయ్య బావి దగ్గరికి వస్తే ఇప్పుడు ఆమె అనాలి. యేసయ్య బావి దగ్గర ఆమెతో మాట్లాడినప్పుడు ఏ పవర్ అయితే విడుదలైందో, యేసయ్య సమరయ స్త్రీతో మాట్లాడుతుండగా ఏ పవర్ అయితే ఆపరేట్ అయిందో, అదే పవర్ ఇంకొకరితో మాట్లాడుతుంటే జరిగింది. అదే పవర్ ఇంకొకరితో, అదే పవర్ ఇంకొకరితో, అదే పవర్ ఇంకొకరితో. ఉండండి. యేసయ్య ఎలా ఈమెని మార్చాడో, ఈమెలో ఉన్న యేసయ్య ఎదురులను మార్చిపడేశాడు. దట్ ఇస్ ద పవర్ ఆఫ్ ద టెస్టిమనీ. అదే సాక్ష్యంలో ఉన్న పవర్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మార్కు సువార్త 5:20 ఇంకొకరు సాక్ష్యం చెప్పారు గట్టిగా. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ డెకాపోలిలో, డెకోపోలిస్ ఇంగ్లీష్లో డెకోపోలిస్, డెకాపోలిస్ అంటే డెకా 10, పోలీస్ సిటీ, మెట్రోపాలిటన్ సిటీ, కాస్మోపాలిటన్ సిటీ. డెకోపాలిటన్ అంటే 10 పట్టణాలు. డెకోపోలిలో ప్రకటింప ఆరంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. వాడు వెళ్ళి యేసు తనకు చేసిన అన్నీ డెకాపోలిలో 10 సిటీస్లో 10 పట్టణాల్లో ప్రకటింప, సాక్ష్యము, టెస్టిమనీ చెప్పడం ఆరంభింపగా అందరూ. ఆర్ యు రెడీ? దెయ్యం పట్టిన వ్యక్తి సమాధి దొడ్లో ఉన్నాడు. దెయ్యం పట్టిన వ్యక్తి సమాధి దొడ్లో ఉంటే వస్త్రహీనుడై ఉన్నాడు. చేతులకు సంకెళ్ళు వేసుకుంటే తెక్కొట్టేస్తున్నాడు, కాళ్ళలో బోండాలుంటే పగల కొట్టేస్తున్నాడు. తన శిరస్సును సమాధి రాకేసి కొట్టుకుంటున్నాడు. తన చేతులను రాళ్లతో గాయపరుచుకుంటున్నాడు. తన శరీరాన్ని గాయపరుచుకుంటున్నాడు. జాలిపడిన భార్య ఎన్ని రోజులని జాలి, పిల్లలుంటే ఎన్ని రోజులని పిల్లలు, తల్లిదండ్రులుంటే ఎన్ని రోజులని, అత్తామామలు ఎన్ని రోజులని. మనిషి అది సహజం, ఎవరైనా అంతే. అందరు వదిలేశారు. సమాధి దొడ్లో కాలం గడుపుతుండగా ఎక్కడ తిండి తింటున్నాడండి? ఎవరొచ్చి తిండిస్తున్నారండి? ఎవరొచ్చి ఆయన పోషిస్తున్నారండి? యేసయ్య అక్కడికి వెళ్ళాడు. వాట్ ఈస్ యువర్ నేమ్ అన్నాడు. నీ పేరు ఏంటి అన్నాడు. అనగానే అన్నాడు, నేను లెగియోన్ అన్నాడు. ఏమన్నాడు? ఆయన పేరు లెగియోనా? మన చర్చిలో దెయ్యం పట్టిన వాళ్ళు వస్తారు. నీ పేరేంటమ్మా అంటే, నేనా వెంకటేశ్వరాని. వాళ్ళ భర్తను అడుగుతాం, మీ పేరేంటే, కాదండి నాన్న శ్రీలక్ష్మి అన్న, శ్రీలక్ష్మి. కానీ ఏముంటుంది, నీ పేరేంటి అంటే, నేను శాఫనా. నీ పేరేంటి? నా పేరు సుబ్రహ్మణ్యం. అసలు పేరు ఈయన అబ్రహం అయి ఉంటుంది. యేసయ్య వచ్చి అడిగాడు, నీ పేరేంటి అన్నాడు. లెగ్యోన్ అంటే మిలిటరీ టర్మినాలజీ, రోములో ఉన్న టర్మినాలజీ లెగ్యోన్. 2000 దెయ్యాల కన్నా పైన ఉన్న దెయ్యాలు నాలో ఉన్నాయి అన్నాడు. అంతే. యేసయ్యను చూశాడు, బయటికి అన్నాడు. అంతే. నజరేయుడైన యేసునామములో దురాత్మ పట్టి ఇంకొకల పేరుతో ఆవరించి ఉన్న దురాత్మ శక్తి ఈరోజు నజరేయుడైన యేసునామములో నిన్ను విడిచిపోను గాక. నజరేయుడైన యేసునామములో నీ ఇంటిని విడిచిపోను గాక. ఏ దురాత్మలైతే నువ్వు పైకి రాకుండా చైనేసి కట్టి పెట్టేసినయో, సంవత్సరాల తరబడి నుండి, 6 సంవత్సరాల నుండి, 7 సంవత్సరాల నుండి కట్టివేసినయో, ఇప్పుడు ఆ సంఖ్యలు తెగిపోను కాక. 2 చేతులు పైకెత్తి, నీ శరీరాన్ని బలహీనపరుస్తున్నా, నీ ఆర్థికాన్ని బలహీనపరుస్తున్నా, యేసయ్యని నమ్ముకొని కూడా, యేసయ్య మార్గంలో ఉండి కూడా ఏ ఆర్థిక అభివృద్ధి చూడని నువ్వు ఈ రోజు నుండి ఆ బంధకాలు
రేగును కాక యేసు నామములో. రెండు చేతులు పైకి యేసయ్యా అనండి. దేవాని మందిరానికి వచ్చినందుకు వాళ్ళకి మేలు జరగాలి, వాళ్ళకి కలిసి రావాలి. అంధకార దయ్యపు శక్తులారా, నీ బిడ్డలను ముట్టుకోవడానికి, యేసయ్య బిడ్డలను ముట్టుకోవడానికి అధికారం లేదని పునరుద్ధాన శక్తితో ఆజ్ఞాపిస్తున్నాను యేసు నామములో. ఆర్ యు రెడీ? బయటికి అన్నాడు అంతే. ఒక మాట మీరు గమనించండి, ఆయనలో ఉన్న 2000 దెయ్యాలు పంపించగలిగిన శక్తి ఎవరిలో కుదరట్లా. దానికి మించిన బలవంతుడు రావాలి. ఈరోజు నీ ఇన్ను పట్టిన దురాత్మ శక్తులు అది ఎవరి వలన కుదరట్లా. దానికన్నా బలవంతుడు ఆల్రెడీ వచ్చేసాడు. ఆయన ప్రార్థన చేస్తుండగానే కార్యం చేశాడు ఆయన. అయ్యా, నాకు వస్త్రాలు కావాలి, నాకు వస్త్రాలు కావాలి, నాకు వస్త్రాలు కావాలి, నా జుట్టు ఇలాగ ఉంది, క్రాఫ్ట్ చేయించుకోవాలి. ఎవరి వస్త్రం ఇచ్చాడు నాకు తెలియదు. ఏదైనా తోటలో హల్లెలూయా వస్త్రాలు ఇచ్చినవాడు మళ్ళీ ఆయనకి ఇస్తున్నాడు వస్త్రాలు. సాతానుగాడి పని వస్త్రహీనుడిగా చేయడం వాడి పని. దేవుని పని నిన్ను నిండు వస్త్రాలతో ఉంచడం. సినిమాలో చూసేది అదే, రంధ్రాలు రంధ్రాలు, సగం సగం. అది సాతానుగాడు చేసే పని. అది వస్త్రహీనుడిగా చేయడమే. ఏదైనా తోటలో వస్త్రహీనుడిగా చేశాడు. తప్పిపోయిన కుమారుని వస్త్రహీనుడిగా చేశాడు. ఈ సమాధి తోటలో వస్త్రహీనుడిగా చేశాడు. నా దేవుని పని ఏదైనా తోటలో వస్త్రం ఇచ్చాడు. తప్పిపోయిన కొడుక్కి వస్త్రం ఇచ్చాడు. దయ్యం పట్టినోడికి వస్త్రం ఇచ్చాడు. చెల్లి, తమ్ముడు, సగం సగం వస్త్రాలు ధరించుకున్నావా? రంధ్రాలు రంధ్రాలు నీ శరీరం కనబడే వస్త్రాలను ధరించుకున్నావా? సాతానుగాడు చేసే పని. దేవుని నమ్ముకున్నావు, ఫుల్గా ఉండాలి. అరి రెడీ? నిన్ను చూడగానే మళ్ళా ఏసే కనబడాలి. నన్ను చూడగానే మళ్ళీ ఏసే కనబడాలి. ఆర్ యు రెడీ? నాకు వస్త్రం కావాలన్నాడు. వస్త్రం ఇచ్చాడు. అడగకుండానే ఇచ్చాడు. ఏదైనా తోటలో ఆదాము అవ్వకి అడగకుండానే ఇచ్చాడు. కుమారుడికి అడగకుండానే ఇచ్చేశాడు. ఈరోజు నువ్వు వస్త్రహీనుడుగా ఉన్నావా? డబ్బు లేకుండా ఉన్నావా? ఫీజు కట్టలేని స్థితిలో ఉన్నావా? ఎలా నా బిడ్డల స్థితి అనుకున్నావా? అడగకుండానే ఏదైనా తోటలో ఆదాము అవ్వకి ఇస్తే, కొడుక్కి ఇస్తే, సమాధి తోటలో ఇస్తే, నువ్వు ఈ రోజున ఏ విషయంలో లోటుగా ఉన్నావో అవన్నీ నా దేవుడు నీకు ఇచ్చును గాక. ఆ వ్యాపారం నీకు అనుగ్రహించును గాక. ఆ బిడ్డ స్థితి మారును గాక. కూతురు స్థితి మారును గాక. నీ బిడ్డల స్థితి మారును గాక. అన్నయ్య, బాబు, అన్నీ అమ్ముకొని బతుకుతున్నాను, బిల్డింగ్లు అమ్మేసి బతుకుతున్నాను, బంగారం అమ్మేసి బతుకుతున్నాను, పొలాలు అమ్మేసి బతుకుతున్నాను, ఇప్పుడు నెక్స్ట్ ఏమీ లేదు. నీ స్థితి ఆయన చూస్తున్నాడు. యేసు నామములో వచ్చే వారం దేవాని బిడ్డలు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక గొప్ప టెస్ట్ మనీ ఇక్కడికి వచ్చిన గాక. అరే రెడీ అన్నాడు. నా జీవితాన్ని మార్చిన దేవా, నీతో వస్తా, నీతో వస్తా. ఏసరై నాతో రావద్దు, నీ సాక్ష్యాన్ని, అందరూ నీ సాక్ష్యాన్ని నీ పట్టణస్థులోకి వెళ్ళి తెలియవచ్చు. ఉన్నానండి సమాధి దొడ్డిలో, సమాధి దొడ్డిలో యేసయ్యతో మాట్లాడుతుంటే ఏ పవర్ అయితే రిలీజ్ అయిందో 10 పట్టణాల్లో సాక్ష్యం చెప్తుంటే అదే పవర్ రిలీజ్ అయింది అక్కడ. వాక్యములో అన్ని వాక్యాలు అద్భుతం. ఈరోజు ఈ సాక్ష్యం కొరకున్న ఒక అద్భుతమైన వాక్యం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వాక్యం. వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించుచున్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించువారు కాదు. రెడీ 1 2 3. వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించుచున్నారు. హల్లెలూయా. శత్రువును జయించుచున్నారు, దయ్యపు శక్తిని జయించుచున్నారు, సాతాను శక్తిని జయించుచున్నారు, ఆర్థిక ఇబ్బందిని జయించుచున్నారు, రోగాన్ని జయించుచున్నారు. కృప కృప కృప. ఆర్ యు రెడీ?
పగలు 40 రాత్రి గొల్యాతు సవాల్ చేస్తున్నాడు. సౌలు మిగతా వాళ్ళు అక్కడే కూర్చున్నారు. అక్కడికి దావీదు వచ్చాడు. దావీదు వచ్చి అన్నాడు, సౌలు రాజా అన్నా నేను ఆయన మీద యుద్ధానికి వెళ్తానన్నా. సౌలు పైకి కిందకు చూశాడు. ఇలా కళ్ళు బాగా కనబడుతున్నాయా? ఏమన్నా ప్రాబ్లమా అన్నాడు. అదేంటన్నా నాకు బాగా కనబడుతున్నానా? కాదు, ఆయన హైట్ చూసావా అన్నా? నువ్వు కూడా హైటే కదన్నా. నువ్వు ఇశ్రాయేల్ దేశంలో అందరికన్నా హైట్ నువ్వు. అబ్బా బల చెప్తున్నావు నువ్వే అన్నా. తమ్ముడు నువ్వు అక్కడ చూసావు పైకే? అదే అన్నా చాలా హైట్ ఉన్నాడన్నా, ఈట్ ఉంది, హెల్మెట్ ఉంది, డాల్ ఉంది. కనబడుతున్నా? అదే నీకు కనబడట్లేదో అనుకున్నా. ఎలా ఎల్లు కాదన్నా, నేను ఆయన ఫైట్ చేస్తానన్నా. ఎలా చేస్తావయ్యా? దేవుడు నన్ను అభిషేకించాడన్నా, దేవుడు తన ఆత్మతో నింపాడన్నా, దేవుడు తన వాకుతో నింపాడన్నా. సింహాన్ని చంపానన్నా. ఏంటిది? ఏంటిది? వారి సాక్ష్యము ద్వారా జయము కలుగును. ఉండండి, ఆర్ యు రెడీ? అన్నా ఎలుక బంటిని చీల్చి చంపేశానన్నా. ఏంటిది? సౌలు రాజు అన్నాడు, నువ్వు హల్లెలూయా. సాక్ష్యం. సింహాన్ని చంపడానికి పవర్ ఎలా రిలీజ్ అయిందో, ఎలుక బంటిని చంపడానికి పవర్ ఎలా రిలీజ్ అయిందో, అదే పవర్ ఇక్కడ ఆపరేట్ అవబోతుంది. మరలా అదే పవర్ ఆపరేట్ అవబోతుంది. ఎల్లో అన్నాడు, సింహాన్ని కొట్టినాడు ఆడు అంతే. హల్లెలూయా. ఎలుగుబండి నువ్వేలే అన్నాడు అంతే, తిప్పి కొట్టాడు అంతే. వారి సాక్ష్యం బట్టి జయించాడు. ఇశ్రాయేలు ప్రజలు సాక్ష్యం చెప్పలా. ఎర్ర సముద్రం పాయలవుతుంది. 2-3 చెప్తున్నారు, కానీ వాళ్ళు చెప్పలా. వాళ్ళు మాట్లాడుకోవాలా. తద్వారా వాళ్ళు శత్రువుని జయించలేకపోయారు. ఈ రోజున సాక్ష్యం చెప్పాలి. హల్లెలూయా. ఖాళీగా ఉన్నప్పుడు ఇంటి ఎదురుగా ఉన్న ఆమెతో, అపార్ట్మెంట్ ఎదురుగా ఉన్న ఆమెతో నెక్స్ట్ సీరియల్ ఎప్పుడు వస్తుందని చెప్పకూడదు. వదినా నిన్న ఏమైంది? అలాగ పొడిసేసి వెళ్ళిపోయాడు. తరువాయి భాగం అన్నారన్నా. వదినా తరువాయి భాగం. మరి రేపు ఎప్పుడు? మళ్ళా సోమవారం. మరి మర్చిపోతాం లేదు, చర్చికి వెళ్ళొస్తా, బాబు ప్రసంగం వినేసి వస్తా. ఆర్ యు రెడీ? అది కాదు చెప్పుకోవాల్సింది. సీరియల్ మాట్లాడుకొని ఏ బతుకులు బాగుపడినో నాకు అర్థం కావట్లా. అత్తా కోడలు కొట్టుకోమని చెప్తున్నారు బాగా. ఒక ఆమె అంటుంది, అత్తా కోడలు కొట్టుకోమంటారన్నా, కానీ క్లైమాక్స్లో కలిసిపోతారన్నా. నువ్వేంటి సీరియల్ గురించి అలా చెప్తున్నావు అని. ఆ క్లైమాక్స్ చూడనివ్వదుగా మిమ్మల్ని. ఆర్ యు రెడీ? నీ ఇంటి ఎదురుడికి నీ సాక్ష్యం చెప్పాలి. ఈరోజు ఇంత మంచి అపార్ట్మెంట్లో మేము ఉంటున్నామంటే నా భర్త స్థితి ఇదండి, ఈరోజు మేము ఇలా ఉన్నామండి. ఏమండి ఈ 2 బిడ్డలు పట్టుకొని మేము వెళ్తున్నామంటే ఇదివరకు మా స్థితి ఇదండి, ఇప్పుడు ఇలా ఉందండి. ఎక్కడ కొత్త స్థలానికి వెళ్ళినా నా సాక్ష్యం చెప్తా. మళ్ళీ వెళ్ళిన చోటకి వెళ్తే చెప్పండి, మళ్ళీ బోరు కొట్టిద్ది మా సాక్ష్యం. ఒక్కసారి కన్నా ఎక్కువ చెప్పామనుకో, కొత్తలో చెప్తే కొంచెం ఉంటుంది, చెప్పిన వాళ్ళు మళ్ళీ చెప్తే సాక్ష్యం బాగుంది. ప్రసంగానికి మాత్రం చెప్పింది మళ్ళీ చెప్పిన అక్కడ పవర్ రిలీజ్ అయిపోతూ ఉంటుంది. ఆర్ యు రెడీ? ఎక్కడికి వెళ్ళినా సాక్ష్యం చెప్తుంటా. అప్పుడప్పుడు ఏం చేస్తారంటే అక్కడ ఉన్న వాళ్ళు పాంప్లెట్ చూసి అటు వస్తారు. ఏంటన్నా అక్కడ చెప్పిన సాక్ష్యం మళ్ళీ అక్కడ చెప్తున్నావు, నీకు పాత కానీ ఇలా కొత్త. మీరు గమనించండి, ఎక్కడ సాక్ష్యం చెప్పినా ఫస్ట్ అక్కడ ఉన్న పిల్లలందరూ అన్నయ్య కూడా మన బ్యాచేరా. రెడీ? ఒక పాస్టర్ గారు అంటున్నారు, నా కుమారుడు చదవపోవడం వల్ల నాకు బెల్ట్ పెట్టి తనేసేవాడిని, నేను ఇప్పుడు ఆపేశాను. ఈయన ఎంత తన్నా ఎక్కపోతే మనం ఏం చేస్తాము, అందువలన గద్దెత్తనాను కానీ నేనేం చేయట్లా అనట్లా. ఆర్ యు రెడీ? నీ సాక్ష్యానికి ఏముంది? పవర్ ఉంది. ఒక మాట గమనించండి, నీ నోటితో సాక్ష్యం చెప్తావు, జరిగింది. ఆర్ యు రెడీ? నీ నోటితో సాక్ష్యం చెప్తావు, జరిగింది. మీ అమ్మకి జరిగింది, మీ వ్యాపారంలో జరిగింది, మీ కుటుంబంలో జరిగింది. పెళ్ళిళ్ళకి వెళ్తారే, ఎక్కడికి వెళ్తారే అక్కడ కూడా మీరేం చేయండి. ఏంటోదినా అలాగైపో చెప్పడమే సాక్ష్యం. అక్కడ
బంధువులు అంటారు, అమ్మ స్టార్ట్ చేసేసిందిరే మళ్ళా. అమ్మ వచ్చేసిందిరా బాబు, వచ్చేసిందిరా. హల్లెలూయా. మన చర్చిలో ఒక ఆంటీ గారు ఉన్నారు. ఆ ఆంటీని అంటారంటే ఎక్కడ పెళ్ళికి వెళ్ళి చెప్పేద్దంట, హల్లెలూయా వచ్చిందిరా, హల్లెలూయా వచ్చింది, హల్లెలూయా వచ్చిందిరా బాబు, హల్లెలూయా. ఇక మీకు తెలుసు బంధువులు ఎలా కామెంట్ చేస్తారు, హల్లెలూయా వచ్చిందిరా, హల్లెలూయా వచ్చింది. వాళ్ళ బంధువులు అందరూ ఇవి రాగానే హల్లెలూయా అంటారంట. పాప హల్లెలూయా అనగా హల్లెలూయా అంటారంట. అన్న ప్రతి ఒక్కడు హల్లెలూయా చెప్పించాడు దేవుడు. అన్న ఒక పవర్ ఉంది దాంట్లో. హల్లెలూయా, ఒక పవర్ ఉంది, ఒక శక్తి ఉంది. హల్లెలూయా అనకుండా మన ఎగతాలు చేయడానికి హల్లెలూయా అంటున్నాడు. అక్కడ నేను బడ్డీ కొట్టుకి వెళ్ళగానే, అంటే ఇప్పుడు కాదు, చిన్నప్పుడు బడ్డీ కొట్టుకి వెళ్ళగానే బైబిల్ కాడికి వెళ్ళా. అక్కడ వేరే ఏదో యేసుప్రభు పాట వస్తుంది, అబ్బా సోత్ర చెల్లెంతో వచ్చిందిరా వాళ్ళ అన్నాడు. ఎంత ఎగతాళి చేయని, నో ప్రాబ్లం. హల్లెలూయా. ఇదివరకు మనం కూడా ఎగతాళి చేసిన వాళ్ళమే, నో ప్రాబ్లం. ఆర్ యు రెడీ? నీ నోటితో సాక్ష్యం చెప్పడం మాత్రమే కాదు, ఈ మాట జాగ్రత్తగా ఆలోచించాలి, నీ నోటితో సాక్ష్యం చెప్పడం మాత్రమే కాదు, యువర్ లైఫ్ షుడ్ బి ఎ టెస్టిమనీ. నీ జీవితమే ఒక సాక్ష్యంగా ఉండాలన్నమాట. చర్చిలో ఒక సాక్ష్యంగా ఉండాలి, ఒక సాక్షిగా ఉండాలి. నువ్వు నీ బంధువులు ఎదుట ఒక సాక్షిగా ఉండాలి, నీ స్నేహితుడు ఒక సాక్షిగా ఉండాలి, నువ్వు ఉద్యోగం చేస్తున్న చోట సాక్షిగా ఉండాలి, నువ్వు కాలేజీలో ఒక సాక్షిగా ఉండాలి. యువర్ లైఫ్ షుడ్ బి ఎ టెస్టిమనీ. ఒక ఆంటీ గారి గురించి ఆ ఊరోళ్ళు నాతో చెప్తున్నారు, ఆ ప్రాంతం వాళ్ళు, ఎందుకన్నా ఆ పాటలో, ఎందుకన్నా చప్పట్లో, భర్తను పట్టించుకోదు, పిల్లలను పట్టించుకోదు. ఎందుకా? నీ జీవితం ఒక సాక్ష్యం కాదు. ఒక సహోదరుడు గురించి అపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు, ఎందుకన్నా చప్పట్లు కేకలు, ఓ ఏడుతుంటాడు. ఎందుకా చప్పట్లు, ఎందుకా కేకలు, భార్య పిల్లలు పట్టించుకోడు. నీ జీవితం ఒక సాక్ష్యం కాదు. నీ చప్పట్లు కాదు చూసేది ప్రజలు, నువ్వు చేసే పైన కాదు చూసేది ప్రజలు, నా ప్రసంగం కాదు ప్రజలు చూసేది, నా క్యారెక్టర్, నా టెస్టిమనీ. అది లేకపోతే నేను ఏమి వాగినా నథింగ్. చెప్తాడురా, చెయ్యడురా, జీవితాల్లో ఇంపాక్ట్ ఉండదు. జీవితం ఒక సాక్ష్యంగా మారిపోవాలి. మన మందిరానికి ఒక మధ్య వయస్కురాలు వస్తుంది, ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. పురుషులతో ఎంత ఉండాలో అంతే ఉంటుంది, స్త్రీలతో ఎంత ఉండాలో అంత ఉంటుంది. చాలా నమ్మకస్తురాలు. ఆమె నాకు చెప్పలా, ఆ కంపెనీలో నాకు అతను చెప్తున్నాడు వచ్చి, మీ చర్చికి వచ్చే ఈ అమ్మాయి భక్తి ఏంటో అండి, ఆమె జీవితం ఏంటో నాకు అర్థం కావట్లా. ఆయన చెప్తున్న మాట, పైన ఆఫీసర్ అన్నాడంట, మన ఇద్దరం కలిసి అక్కడికి వెళ్దామని. ఈ మంది అంట, నో నేను రాను. ఆమె జీవితం ఒక సాక్ష్యంగా మారింది. నీ లైఫ్ ఒక టెస్టిమనీగా మారాలి. యోబు బతుకు ఒక సాక్ష్యంగా మారిపోయింది. నా దేవుడే చెప్పాడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, ఊసు ప్రాంతంలో అలాంటి లేడు అన్నాడు. దానియేలు గురించి రాజు చెప్పాడు సాక్ష్యం, జీవం గల దేవుని సేవకుడైన దానియేలు ఒక టెస్టిమనీ. రూతు బోయజ్ ఏమన్నాడు తెలుసా, అసలు ఏ మొగోడెంక చూడదు ఈ అమ్మాయి, ఈమె నాకు భారీగా కావాలి. టెస్టిమనీ. నీ క్యారెక్టర్ నువ్వు కాపాడుకుంటే దేవుని శక్తితో, నీ టెస్టిమనీ నువ్వు కాపాడుకుంటే నువ్వు ఎన్నడూ పేదదానిగా ఉండవు, ఎన్నడూ దుర్మార్గుడుగా ఉండవు, ఎప్పుడు పతనములో ఉండవు, ఎప్పుడు దీనస్థితిలో ఉండవు. అంచెలంచెలుగా నీకెస్తాడు దేవుడు. నీ టెస్టిమనీ. నీ అపార్ట్మెంట్లో నీకు ఏ టెస్టిమనీ ఉంది, చర్చిలో నీకు ఏ టెస్టిమనీ ఉంది, నీ ఇంట్లో ఏ టెస్టిమనీ ఉంది, ప్రసంగం చేస్తున్న నేను చర్చిలో ఏ టెస్టిమనీ నాకుంది. నా యేసే అన్నాడు, నా గురించి ఇతరులు ఏం చెప్పుకుంటున్నారు నాన్న, నా గురించి ఏ టెస్టిమనీ చెప్తున్నారు, మీరు కాదు ఇతరులు నన్ను గురించి ఏం చెప్పుకుంటున్నారు. ఒక ఆయన అన్నాడు, నువ్వు ఇర్మియావన్నా, నువ్వు ఏలియావన్నా, నువ్వు యోనావన్నా, వాళ్ళందరూ గొప్ప భక్తులు. ఆ టెస్టిమనీతో పోల్చుకున్నాడు. కానీ సరే ఓకే, అసలు మీరేమనుకుంటున్నారు, ఆ టెస్టిమనీ అది, నా గురించి మీరేమనుకుంటున్నారు. పేతురు, నువ్వు సజీవుడైన దేవుని కుమారుడు అన్నా. ఉండండి, వేరే వాళ్ళు మంచోళ్ళు అనడంలో గొప్పతనం లేదు, చర్చిలో వాళ్ళు అనాలి సజ్జన్న ఎవరో అని. ఎందుకంటే ప్రతి శుక్రవారం ఆదివారం చూస్తున్నారు, నా ఫోన్ సంభాషణ చూస్తున్నారు, నేను ప్రవర్తించడం చూస్తున్నారు. మీరు చెప్పాలి ఆ క్యారెక్టర్ ఏంటో అని. ఊరోళ్ళందరూ నన్ను మంచోడు అంటంలో గొప్పతనం లేదు, నా భార్య అనాలా,
నా భార్య ఏమన్నా తెలుసా, నా భర్త స్టేజీ మీద ఎలాగో ఇంట్లో కూడా అది టెస్ట్ మనీ. అంతేగాని ఊళ్ళందరూ చెప్పడం లేదు. ఆమె ఇంచు ఇంచు నా గురించి ఆమెకు తెలుసు. ఈరోజు నీ టెస్ట్ మనీ నువ్వు కాపాడుకుంటున్నావా? నువ్వు ఒక రియల్ టెస్ట్ మనీగా మారాలి. పౌలు యేసయ్యా నేనేం చేయాలి? 1 మరువలేని క్షణాలు, 2 సాక్ష్యంలో శక్తి ఉంది. నోటితో చెప్పే సాక్ష్యానికి శక్తి ఉంది. ఒక మాట మీరు గమనించండి, నీ టెస్ట్ మనీకి శక్తి ఉంది. ఎందుకు తెలుసా? నువ్వు పరిశుద్ధంగా బతుకుతున్నావు అంటే నీ వలన కాదు, దేవుని వలన. నువ్వు యథార్థంగా ఉన్నావంటే నీ వలన కాదు, దేవుని వలన. నిజాయితీగా ఉన్నావంటే నీ వలన కాదు, దేవుని వలన. ఒక పవర్ నీలో ఆపరేట్ అవుతుంది. ఆ టెస్ట్ మనీతో నువ్వు వెళ్తుండగా, ఆర్ యు రెడీ? నువ్వు కాలేజీకి వెళ్తుండగా, చర్చిలో నిలబడుతుండగా ఆ పవర్ నీలోకి ఆపరేట్ అవుతుంది. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఈ రోజున నువ్వు నేను నోటితోనే కాదు, మన జీవితాలే ఒక టెస్ట్ మనీగా ఉండును గాక.